జరిగిన ఈ ఘోరమైన ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది మా అభిప్రాయం. అక్కడ సరైనటువంటి నాణ్యత కలిగినటువంటి కార్మికుల్ని వర్షపెట్టి వేల మందిని తొలగించడం, ఒక సబ్ స్టాండర్డ్, ఒక తక్కువ నాణ్యత కలిగినటువంటి రా మెటీరియల్ తీసుకోవడం, ఎప్పటి నుంచో యంత్రాలను మార్చాలని ఇంజనీర్లు పదే పదే కోరుతున్నా దానికి నిధులు ఇవ్వకుండా పాత యంత్రాలతో పనిచేయడం, వీటన్నిటి ఫలితంగా ఈరోజు ఆ ప్రమాదం, నిన్న ప్రమాదం జరిగింది. మామూలుగా కింద రైడార్ కింద కూలుంటే డైరెక్ట్గా పడి ఉండేది. స్ప్రెడ్ అయినటువంటి సీట్లు వస్తే అందులో మిక్స్ చేసినటువంటి రా మెటీరియల్స్ యొక్క నాణ్యత లోపం వల్ల ఇది జరుగుతూ ఉంది. ఖర్చు తగ్గించుకోవాలి, ఉత్పత్తి పెంచాలి అనే ప్రభుత్వ తప్పుడు విధానం వల్ల కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి, ఉద్యోగుల మీద కార్మికుల మీద విపరీతమైన పని ఒత్తిడి పెట్టి కావాలనే ఈ రకమైనటువంటి పరిస్థితికి ఫ్యాక్టరీని ప్రభుత్వం నెట్టింది. దానికి విఫలితమే ఈ ప్రమాదం. ఇటీవల కాలంలో ఇంతమంది ఎప్పుడు కూడా చనిపోలేదు. అందుకని ప్రభుత్వం యొక్క స్పందన కూడా చనిపోయిన తర్వాత చాలా దారుణంగా ఉంది. యాజమాన్యం 25 లక్షలు వాళ్ళకి కుటుంబాలకు సహాయం ప్రకటించింది. ప్రధానమంత్రి 2 లక్షలు భిక్ష వేసినట్టుగా ఒక మనిషికి ఇచ్చేటువంటి విలువ ప్రధానమంత్రి దృష్టిలో 2 లక్షలు. ఇంతకుముందు అదే ప్రధానమంత్రి కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళకి 10 లక్షలు ప్రకటించారు. వీళ్ళు కూడా సైనికులే, దేశ ఉత్పత్తి కోసం ప్రాణత్యాగం చేసి దేశభక్తులు వీళ్ళు, దేశం కోసం ప్రాణాలు పెట్టిన కార్మికులు వీళ్ళు. ఉత్పత్తి పెంచకపోతే దేశం ఏమవుతుంది? కానీ ప్రధానమంత్రి తీరు చూస్తుంటే ఏదో దానికి రోజు చనిపోతుంటారు, అక్కడ చనిపోయిన ఒక చిన్న చూపు కార్మికుల పట్ల స్పష్టంగా కనిపిస్తున్నది. యాజమాన్య రాష్ట్ర ప్రభుత్వం అసలు స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహాయం అంతవరకు ప్రకటించలేదు. ఏమిటి దారుణం? కార్మికుల ప్రాణాలకు ఇచ్చే విలువిదేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని కేంద్రం, రాష్ట్రం కూడా యాజమాన్యంతో నిమిత్తం లేకుండా ₹1,00,00,000 సహాయం ప్రకటించాలి. దెబ్బలు తగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఆసుపత్రిలో చూసాం, చాలా దారుణంగా ఉంది. పాపం ఇద్దరు పరిస్థితి సీరియస్ గా ఉంది. వాళ్ళకు అవసరమైన అత్యున్నతమైన డాక్టర్ల బృందాన్ని దేశంలో ఎక్కడున్నా సరే, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రభుత్వం ఖర్చు పెట్టి వాళ్ళని ఇక్కడ రప్పించాలి డాక్టర్లని. ఆసుపత్రి లేకపోతే మిషనరీ ప్రాబ్లం కాదు, దానికి అవసరమైనటువంటి బృందాన్ని, ఒక ప్రత్యేకమైన నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ల బృందాన్ని ఈ ఆసుపత్రిలో డాక్టర్లు తోడు చేస్తే దాన్ని మ్యాక్సిమం ట్రై చేసినట్టు అవుతుంది. ఆ రకమైన ప్రభుత్వం రైతు జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఇటువంటి ప్రమాదాలు నివారించడానికి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని దీనికి అవసరమైన మన ప్రత్యేక ప్యాకేజ్ అన్న ప్యాకేజీలో ఫ్యాక్టరీ ఖర్చు పెట్టినది లేదు, అంతా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఈరోజు మిషన్లు, పాతకాల మిషన్లు సిబ్బంది తగినంత లేదు, ఆ మెటీరియల్ లేదు. దానికి తోడు ఒత్తిడి, వైపేమో ఉన్నటువంటి దాన్ని బయటికి అమ్మటం లేదు, ఇంకోవైపు ఎక్కువ ఉత్పత్తి అయినా సరే నష్టాలు నడుస్తుంది. ఈ ప్రభుత్వం యొక్క పనికిమాల విధానాల వల్ల ఫ్యాక్టరీ నష్టాలు, కార్మికుల ప్రాణాలు కూడా ఈరోజు ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ప్రజలు గట్టిగా దీన్ని ఉద్యమించి ఫ్యాక్టరీని కాపాడుకోవాలి. వీళ్ళ కార్మికుల ప్రాణాలకి రక్షణ కల్పించి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తాం.